ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ వారం అంతా ఎలా గడిచింది? బాగా గడిచింటుందని నేను నమ్ముచున్నాను. అక్కయ్య బరువైన హృదయంతో ఈ ప్రోగ్రాం చూస్తున్నారా? అన్నయ్య మారట్లేదు అని చెప్పి, అంకుల్ ఆంటీ తమ్ముడు చెల్లమ్మ మారట్లేదు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు అని చెప్పి బరువైన హృదయంతో దేవుడు మా ప్రార్థనని ఆలకిస్తారు అనే విశ్వాసంతో ఈ ప్రోగ్రాన్ని చూస్తున్నారా? తప్పకుండా దేవుడు మీ ప్రార్థనని ఆలకిస్తారు. ఎందుకంటే మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థన బృందం కూడా ఉంది అని మీరు మరవకండి. ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండాలి, మీ కుటుంబంలో ఐక్యత ఉండాలి, మీరు ఎల్లప్పుడూ ఆశీర్వదింపబడి ఆరోగ్యంగా ఉండాలి అనేది మా ప్రార్థన. మీ ప్రార్థనకి మా ప్రార్థన కూడా మీ తోడుందని మీరు మరవకండి. ఈ రోజులలో ఎక్కువ క్రికెట్ గురించి డిస్కషన్ జరుగుతుంది, అవును కదా? క్రికెట్లో ఎవరైనా బాగా ఆడితే వారు గెలుస్తారు. ఆ వ్యక్తి మంచిగా ఆడాలి, ఆ వ్యక్తికి వచ్చే ప్రతి బాల్ని మంచిగా కొట్టాలి, 6 కొట్టాలి, 4 కొట్టాలి అంటే ఆ బ్యాట్స్మెన్ ఫామ్లో ఉండాలి, అవునా? ఆ బ్యాట్స్మెన్ కానీ మంచి ఫామ్లో ఉంటే ఆయనకి ఎటువంటి బాల్ వేసినా ఆయన 6 కానీ 4 కానీ కొట్టి సెంచరీ కొడతాడు. అదేవిధంగా మన జీవితాలలో కూడా మనం కూడా ఫామ్లో ఉండాలి కదా. దేంట్లో? మన విశ్వాసంలో మనము ఫామ్లో ఉండాలి. ఏ విధంగా అయితే ఎలాంటి బాల్ వేసినా ఆ బ్యాట్స్మెన్ కొట్టగలుగుతాడో, అదేవిధంగా ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనే విశ్వాస జీవితము మనలో ఉంటే మనం కూడా క్రికెట్ మ్యాచ్ గెలిచినట్టే ఈ జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా మనం కూడా గెలవచ్చు కదా. కానీ మన జీవితాల్లో మనము ఎందుకు విశ్వాసము అనే దాంట్లో ఫామ్లో ఉండకుండా ఉంటున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఫామ్ ఉంటేనే సరిపోదు, ఫామ్లో ఉన్నప్పుడు సరిగ్గా కొట్టాలి, అంటే ఆ ఫామ్ని వాడుకోవాలి. అదేవిధంగా విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసాన్ని కానీ వాడుకుంటేనే ఎలాంటి కష్టాన్నైనా మనము ఎదుర్కోగలుగుతాము అనేది మర్చిపోకూడదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఈలాగు చెప్పుటలేదు, కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము, విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. అవును, విశ్వాసము చేతనే మనము నిలకడగా ఉండగలుగుతాం. మనం విశ్వాసంలో ఒక మంచి ఫామ్ కానీ మనం ఉండి ఆ విశ్వాసాన్ని వాడుకోగలిగితే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే శక్తి దేవుడు మనకి ఇస్తారు అనేది మనము మర్చిపోకూడదు. ప్రార్థన చేసుకుందాం. ఈ వారం అంతా అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ప్రత్యేకంగా ఆర్థరైటిస్, ఆస్తమా, కాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారి కొరకే ప్రార్థించాం. దేవుడు మా ప్రార్థనని ఆలకిస్తారు అనే విశ్వాసము మాకు ఉంది. ఇప్పుడు కూడా నేను ప్రార్థిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ నాతో ఏకీభవించాలి అనేది నా మనవి. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మరొక దినాన్ని చూడగలిగే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మా అడుగులు ఎటువైపు ఉన్నాయి? మా జీవితాల్లో ప్రభువా కష్టాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి అని మేము సృష్టి వైపు చూస్తున్నాయి, మమ్మల్ని మీరు క్షమించమని వేడుకుంటున్నాం. సృష్టికర్త వైపు చూసి ప్రభువా మేము వేసే ప్రతి అడుగు విశ్వాసంతో కూడి ఉండి మీకు మహిమ తెచ్చే విధంగా జీవించేలాగున మమ్మల్ని మీరు నడిపించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రభువా యేసు అనుచరుల ప్రార్థన బృందం మీద నమ్మకం ఉండి, మహిమ కలిగిన దేవుడు, గొప్ప దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, పరమ వైద్యుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకై ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాం. వారి అవసరతలు, వారి అక్కరతలు అన్నీ మీరు తీర్చి వారిని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రభువా ఈ వారమంతా ఆర్థరైటిస్, ఆస్తమా, ప్రభువా కాళ్ళ నొప్పులతో బాధపడ్డ వారి కొరకే కూడా ప్రత్యేకంగా మేము ప్రార్థించాం. వారిని కూడా మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన ఈ బాలరాజు గారు ఎస్పీ మార్కాపురం నుంచి, వారికి తమ్ముడైన కిరణ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రభువా మీ ప్రేరేపణ మేరకు స్పాన్సర్ చేసిన ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది ప్రజలు, ప్రత్యేకంగా యవనస్తులు ప్రభువా రక్షణ పొంది మీ మార్గంలో నమ్మకంగా నడిచే భాగ్యాన్ని కూడా ప్రసాదించినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా
ఈ వాక్యాన్ని దీవించి, అదేవిధంగా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం 1 స్టెప్, ఒక్క అడుగు. దీన్ని బలపరచడానికి ఒక వాక్యాన్ని చదువుదాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలచును. దీన్ని వివరించే ముందు ఒక వీడియోని చూద్దాం. ఇక్కడ చూస్తున్న దృశ్యం ఒక యవనస్తుడు. అతని జీవితంలో ఎలాంటి పరిస్థితికి వచ్చాడు అనంటే, అతని జీవితంలో కష్టాలు, బాధలు, సమస్యలకి అతని జీవితంలో ఎలాంటి జవాబు లేదు. అన్ని దారులు మూసుకొని పోయాయి. అతను దేవుని యందు ప్రార్థించాడు. దేవా, నా జీవితంలో నా కష్టాలు, బాధలు, సమస్యలకి నాకు ఒక దారి మీరు చూపెట్టండి. అన్ని దారులు మూసుకుపోయి నేను జీవిస్తున్నాను. నా జీవితంలో మీరు నాకు సహాయము చేయండి. మీరు నిజమైన దేవుడైతే నాకు మీరు సహాయము చేయండి అని ప్రార్థించాడు. ప్రార్థించాక ప్రేమ కలిగిన దేవుడు అతని ప్రార్థనకి జవాబిచ్చారు. నువ్వు విశ్వాసముతోని ఒక్క అడుగు ముందుకు వేసి నువ్వు దూకు అని అన్నారు. దేవుడు అలా జవాబు ఇవ్వగానే ఆ యవనస్తుడు ఆశ్చర్యపోయాడు. ఇన్ని కష్టాలలో నేను ఉంటే ఈ కష్టాలకి జవాబు ఇవ్వకుండా, ఈ కష్టాలకి ఒక మార్గాన్ని కానీ ఒక దారి కానీ చూపెట్టకుండా దేవుడేంటి ఒక్క అడుగు వేసి దూకు అని అంటున్నారు అని ఆలోచించాడు. ఆ యవనస్తుడు అనుకున్నాడు, నా సంగతి నాకు తెలుసు, నేను దూకలేను ఇక్కడి నుంచి అంత దూరము అని అనుకున్నాడు. దేవా, నా కష్టాలకి, నా బాధలకి, నా సమస్యలకి ఒక అద్భుతము జరగాల్సిందే. మీరు నన్ను ఇక్కడి నుంచి ఆ దూరం వరకు ఎగిరేటట్టు చేయలేరా? మీరు ఈ దారి నుంచి ఆ దారి వరకు ఒక దారి మీరు వేయలేరా? మీరు అద్భుతాలు చేయగలుగుతారు కదా, ఎందుకు నన్ను మీరు విశ్వాసంతో ఒక అడుగు వేసి దూకమంటున్నారు అని ఆలోచించాడు. ఇక్కడి నుంచి నేను అక్కడికి దూకితే నాకు హాని జరుగుతుంది అని ఆలోచించి, దేవా, మీరు ఒక అద్భుత కార్యము మీరు చేయండి, మీరు ఎంతో గొప్ప దేవుడు, మహిమ కలిగిన దేవుడు కదా, అయినా నన్ను మీరు దూకమంటున్నారేంటి అని ఆలోచించాడు. ఇలా ఆలోచించాక కూడా దేవుడిచ్చిన జవాబు, విశ్వాసంతోనే ఒక్క అడుగు వేసి నువ్వు దూకు అని అన్నారు. ఎప్పుడైతే ఆ యవనస్తుడు దేవుడు మాట విని ఒక అడుగు వేసి అక్కడ దూకాడో, ఆ యవనస్తుడు కూడా అనుకున్నాడు, నేను ఇక్కడి నుంచి అక్కడికి దూకలేనే, నేను చెప్తూనే ఉన్నాను కదా అని అనుకున్నాడు. కానీ అక్కడ ఒక అద్భుత కార్యం దేవుడు చేశాడు. ఏంటి ఆ అద్భుత కార్యం? ఇక్కడి నుంచి ఆ దూరం వరకు ఏ దారి లేనప్పుడు ఎప్పుడైతే విశ్వాసంతో ఒక అడుగు ఆ యవనస్తుడు వేశాడో, దేవుడు ఒక అద్భుత రీతిలో ఆ యవనస్తుడికి ఒక మార్గాన్ని వేశాడు. ఆయన ప్రతి కష్టానికి జవాబిచ్చి, ఏ దారులైతే అన్నీ మూసుకుపోయాయో, అన్ని తలుపులు మూసుకుపోయాయి అని భావించిన యవనస్తుడికి దేవుడు ఒక దారిని వేశాడు. ఆయన ప్రతి కష్టానికి దేవుడు జవాబు ఇచ్చాడు. నా జీవితాల్లో కూడా విశ్వాసంతోని ఒక్క అడుగు కానీ మనము దేవుడి యందు నమ్మకం ఉంచి వేస్తే అన్ని దారులు మూసుకుపోయిన దేవుడు ఒక అద్భుతమైన రీతిలో ఒక దారిని మనకు చూపిస్తారు. మన ప్రతి కష్టానికి జవాబు ఇస్తారు అనే విశ్వాసంతో మనము ముందుకి సాగాలి. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. ఆ వీడియోలో ఆ యవనస్తుడు ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. అతను వెనకకి వెళ్ళలేడు, ముందుకి వెళ్ళలేడు. కానీ అతను దేవుని యందు మొర్ర పెట్టుకున్నాడు, దేవా, నాకు మీరు సహాయము చేయండి అని. దేవుడు అన్న మాట, నువ్వు ఒక అడుగు వెయ్యి అని. ఎప్పుడైతే ఆ యవనస్తుడు ఒక్క అడుగు వేశాడో ఏమి జరిగింది? అద్భుత కార్యాలు చేసే దేవుడు, మానవుల ఊహకు కూడా అందదు దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలుగుతాడో అని. మానవునికి అసాధ్యమైనది దేవునికి సాధ్యము అనేది మానవులు మర్చిపోతుంటారు. అక్కడ కూడా అదే జరిగింది. ఆ యవనస్తుడు ఇంకా నేను బ్రతుకుతానా, నేను ఇంకా చనిపోతానేమో అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే
ఏ దారులు లేనప్పుడు దేవుడు ఒక దారిని తెరుస్తారో, అన్ని తలుపులు మూసుకపోయినప్పుడు ఏ తలుపునైతే దేవుడు తెరుస్తాడో, అదేవిధంగా ఆ యవనస్తుడు ఆ అడుగు తీసుకోగానే దేవుడు ఒక దారిని సృష్టించారు. ఎంత గొప్ప దేవుడు! ఆ యవనస్తుడు పరిస్థితి మీరు ఆలోచించండి. నేను ఇక్కడనే ఉండిపోతానేమో, నా సమస్యల్లోనే నేను ఉండిపోతానేమో, నాకు ఇంకా ఏ దారి లేదు, నేను ఎటు వెళ్ళాలి, నాకు ఈ సమస్యలు తీరవేమో అని అనుకున్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ ఒక్క అడుగు తీసుకోగానే ఒక అద్భుత కార్యాన్ని ఆ యవనస్తుడు చూడగలిగాడు. ఎక్కడైతే మరణం వస్తుంది అని అనుకున్నాడో అక్కడే ఆ యవనస్తుడికి జీవం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకు అనంటే దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో మనం ఎప్పుడు ఎదుగుతాము, ఎప్పుడు నేర్చుకుంటాము అనంటే మన జీవితాలు సులభంగా ఉన్నప్పుడు కాదు. మన జీవితాల్లో ప్రతి నిమిషం మన జీవితాల్లో సవాళ్ళు మనము ఎదుర్కొన్నప్పుడే, మన జీవితాల్లో ఒక ఛాలెంజెస్ని మనం ఎదుర్కొన్నప్పుడే మన జీవితాల్లో మనము నేర్చుకున్న దాంతో మనము ఎదుగుతాము అనేది మనము మర్చిపోకూడదు. 1 స్టెప్, ఒక్క అడుగు గురించి నేను వివరించాలి అని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు 2 గురించి చూపెట్టారు. ఇశ్రాయేల్ దేశస్థులు యోర్దాను నది దాటుతున్నప్పుడు, అదేవిధంగా యేసు ప్రభువు వారు నీళ్ల మీద నడుస్తున్నప్పుడు పేతురు గారి స్వభావం. ఈ 2 విషయాల గురించి నేను వివరిస్తాను. ముందుగా ఇశ్రాయేల్ దేశస్థులు యోర్దాను నదిను దాటుట. అంటే ఇశ్రాయేల్ దేశస్థులు యోర్దాను నది ఎందుకు దాటుతున్నారు? ఎందుకు అనంటే పాలు తేనె ప్రవహించే దేశానికి, వాగ్దానము చేసిన దేశానికి వెళ్ళాలి అనంటే ఆ యోర్దాను నది వారు దాటాలి. వారు ఆ యోర్దాను నది దాటాలి అనంటే వారు ఏమి చేయాలి అనంటే వారిని వారు పరిశుద్ధపరచుకోవాలి. అదే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవుడు ఒక అద్భుత కార్యము చేస్తారు. దానికి ముందు ఏమి చేయాలి? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి అనే మాట దేవుడు అక్కడ అన్నారు. అది అన్నాక దేవుడు అన్న మాట, ఎప్పుడైతే యోర్దాను నది దగ్గరికి మీరు వస్తారో, మీ అరికాలు ఆ యోర్దాను నదిని తాకగానే అది 2గా చీల్చబడుతుంది. ఎంత గొప్ప అద్భుత కార్యాన్ని ఆ ఇశ్రాయేల్ దేశస్థులు చూడబోతున్నారు. కానీ ఆ అద్భుత కార్యాన్ని చూడాలి అనంటే ముందు వారు ఏం చేయాలి? వారిని వారు పరిశుద్ధపరచుకోవాలి. అదేవిధంగా ఆ ఒక్క అడుగు, ఆ 1 స్టెప్, ఉప్పొంగి ప్రవహించే ఆ యోర్దాను నది నీళ్ళ మీద ఆ అరికాలు వారు పెట్టాలి. అలా పెడితేనే కానీ వారు ఎక్కడికి వెళ్ళగలుగుతారు? పాలు తేనె ప్రవహించే వాగ్దానపు దేశానికి వారు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా వారిని వారు పరిశుద్ధపరుచుకున్నారు. అదేవిధంగా ఆ యోర్దాను నదిని వారు తాకి ఒక డ్రై ల్యాండ్ మీద వారు ఆ వాగ్దానపు దేశానికి వారు ఎంటర్ అవ్వగలిగారు. మీరు అక్కడ ఒకటి గమనించాలి, అక్కడున్న తరం వారు, అంటే ఆ జనరేషన్ వారు ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకు? మా పూర్వీకులకి కలగని అవకాశము మాకు కలుగుతుంది, వాగ్దానపు దేశానికి వెళ్ళే అవకాశము మాకు కలుగుతుందని ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అక్కడ యెహోషువ గారు ఆజ్ఞ ఇచ్చారు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, దేవుడు ఒక అద్భుత కార్యాన్ని రేపు చేయబోతున్నారు అనే మాట అన్నప్పుడు అక్కడ వారికి ఒక తలంపు కలిగి ఉండొచ్చు. దేవుడు వాగ్దాన దేశానికి తీసుకెళ్తాను అంటున్నారు, మనల్ని పరిశుద్ధపరచుకోమంటున్నారు, కానీ అక్కడ ఉప్పొంగి ప్రవహించే యోర్దాను నదిని తాకమంటున్నారే, మనము ఇలా చేస్తే ఆ యోర్దాను నదిలో మునిగిపోతామే అనే ఆలోచన అక్కడ ఇశ్రాయేల్ దేశస్థులకి కలిగి ఉండొచ్చు. కానీ ఇశ్రాయేలు దేశస్థులు వారు ఏమి చేశారు? ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా ఉన్నవారు, వారికి ఒక్క బిట్టు కూడా వారికి అనుమానం కానీ, వారికి ఏ విషయంలో కూడా వారికి భయము కలగలేదు. నా దేవుడు గొప్పవాడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు మాతోను ఉన్నాడు, మా మధ్య జీవిస్తున్నాడు అనే నమ్మకంతో వారిని వారు పరిశుద్ధపరుచుకున్నారు. అదేవిధంగా ఆ ఒక్క అడుగు ఆ యోర్దాను నది మీద పెట్టగానే ఏం జరిగింది? ఒక అద్భుత కార్యం. 2 లక్షల మందికి పైగా ఉన్న వారు ఆ యోర్దాను నది నుంచి దాటి వాగ్దానపు దేశానికి వారు ప్రవేశించారు. ఎంత గొప్ప దృశ్యము!
మీరు ఆలోచించండి. మనం ఏదైనా బీచ్కి కానీ ఏదైనా ఆటికి వెళ్ళి మన కాలు తాకగానే అది ఇట్లా రెండుగా చీల్చబడిపోతే ఎలా ఉంటుంది? ఎంత గొప్ప దృశ్యము అక్కడ ఉంటుంది, మీరు ఆలోచించాలి. అంత గొప్ప అద్భుత కార్యము అక్కడ జరిగింది. ఎందుకు జరిగింది? వారు ఒక అడుగు తీసుకున్నారు కాబట్టి. దే టుక్ వన్ స్టెప్. మీ అరికాళ్ళు యోర్దాను నదిని తాకగానే అది రెండుగా చీల్చబడుతుంది. ఎంత ఉప్పొంగి ప్రవహించిన నది అయినా పర్వాలేదు, నా దేవుడు మాతో ఉన్నాడు అనే నమ్మకంతో వారు ఆ అడుగు తీసుకున్నారు. మనం కానీ ఆ పరిస్థితుల్లో ఉంటే ఎలా జీవిస్తుంటాం? దేవా, నేను రక్షణ పొందాను, నేను సంఘానికి వెళ్తాను, నేను సంఘ పెద్దని, నేను ఎంతో దశంభాగాన్ని నా సంఘానికి ఇస్తాను, నాకు ఇంత సమస్య వచ్చినాక కూడా మీరు నన్ను ఒక అడుగు విశ్వాసంలోకి వెళ్ళమంటున్నారే, నన్ను వెంటనే నా సమస్యల నుంచి నన్ను బయటకు తీసుకొని రండి, సమస్యలు అనే ఊబిలో నేను ఉండిపోయాను, నన్ను మీరు బయటకి లాగండి అనేదే మనము ఆలోచిస్తుంటాము. కానీ దేవుడు అంటున్నాడు, ఒక్క స్టెప్ విశ్వాసం వైపు మీరు పెట్టండి. ఎంత సమస్య ఉన్నా ఒక్క అడుగు విశ్వాసం వైపు మీరు పెట్టండి. నేను మీకు చూపెట్టే దారి, నేను మీకు చూపెట్టే జవాబు మీకు అర్థము కాకపోయినా నా యందు మీరు విశ్వాసం ఉంచండి అనే మాట దేవుడు అంటుంటే ఆ అడుగు మనము వేయగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే వారిని వారు పరిశుద్ధపరచుకున్నారో, ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు వారు చేశారో, ఒక అద్భుత కార్యము అక్కడ జరిగింది. ఎందుకండి అక్కడ అద్భుత కార్యము జరిగింది అని మీలో అడగొచ్చు. దేవుడు ఎందుకు అక్కడ అద్భుత కార్యాన్ని చేశారు? ఎందుకు చేశారు అని అంటే, కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 13వ వచనం, ద లార్డ్ ఆల్వేస్ కీప్స్ హిస్ ప్రామిసెస్. అవును, దేవుడు ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఆయన రాజ్యంలో ఎప్పుడు అన్యాయము జరగదు అనే నమ్మకము మనం కూడా కలిగి ఉండాలి. అదే నమ్మకము ఇశ్రాయేలు దేశస్థులు కలిగి ఉన్నారు. వారు ఆలోచించుండొచ్చు, పరిశుద్ధపరచుకోమంటున్నారు కానీ అక్కడ యోర్దాను నది ఉప్పొంగిపోతుంది అనే ఉద్దేశము వారికి కూడా కలిగి ఉండొచ్చు. కానీ వారికి అర్థము కాకపోయినా వారు ఏది ఆలోచించకుండా దేవుడి యందు నమ్మకం పెట్టి ఆ అడుగుని వారు ముందుకేశారు. మన దేవుడు కూడా వాగ్దానం నెరవేర్చే దేవుడే కదా. అక్కడ వారు అడుగుని ముందుకేశారు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు అని మనకి కూడా తెలుసు కదా. కానీ అయినా మనము ఎలా జీవిస్తున్నాం? విశ్వాసము అనే ఆ ఒక్క అడుగు, నమ్మకము అనే ఒక అడుగు, నీతి నిజాయితీ అనే ఒక అడుగుకి మనము అడుగులు వేస్తున్నామా? దేవుడు కూడా మనకి ఒకటి వాగ్దానాన్ని చేశారు కదా, ఒక అందమైన పరలోకాన్ని నేను మీ కొరకు సిద్ధపరిచాను అనే మాట దేవుడు అంటున్నప్పుడు ఆ పరలోకానికి వెళ్ళాలి అని అంటే దేవుడు మనల్ని కూడా అడుగుతున్నారు కదా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, రక్షణ పొందండి, బాప్తిజము మీరు తీసుకోండి, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించండి, నా మార్గంలో నమ్మకంగా నడవండి, మీరు వేసే ప్రతి అడుగులో విశ్వాసము వేయండి అని దేవుడు అంటుంటే మనము ఎలా జీవిస్తున్నాం? మన అడుగులు విశ్వాసంతో నిండి ఉన్న అడుగులు లాగా ఉన్నాయా? మీలో కొంతమంది అడుగుతుండొచ్చు, బ్రదర్ విశ్వాసం ఉంది, రక్షణ ఉంది, మళ్ళీ ఆ అడుగులు వేయడం ప్రాముఖ్యమా? ఎందుకు మేము అలా జీవించాలి? మా రక్షణ అనుభవంతోనే దేవుడు మా జీవితాల్లో అద్భుత కార్యాలు చేయొచ్చు కదా అని అడుగుతుండొచ్చు. మీరు ఒక్కసారి ఆ వీడియోని కానీ గమనించినట్టయితే దేవుడు గొప్పవారు, దేవుడు అద్భుత కార్యాలు చేస్తారు అనేది ఎప్పుడు తెలిసింది ఆ యవనస్తుడికి? ఎప్పుడైతే ఆ ఒక్క అడుగు ముందుకి వేయగలిగాడు. అప్పుడే కదా మన జీవితాల్లో కూడా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలుగుతారనేది మనకు కూడా తెలుస్తుంది. ఆ యోర్దాను నది, ఉప్పొంగిపోతున్న యోర్దాను నది, వారు ఎంతో భయపడి ఉండొచ్చు, కానీ దేవుడి యందు విశ్వాసము వారు చూపెట్టారు. ఆ ఒక్క అడుగు మేము వేస్తే మేము మునిగిపోతామేమో, మేము దాంట్లో ప్రవహించిపోతామేమో అని ఆలోచిస్తుండొచ్చు. నేను ఒక వీడియోని చూపెడతాను. ఇప్పుడు ఉప్పొంగిపోతున్న యోర్దాను నది ఇది. ఈ యోర్దాను నదిలో కాలు పెట్టాలి అంటే మనకు ధైర్యం సరిపోతుందా? మీరు ఈ సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్లో జరిగిన సంఘటన కూడా ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఒక రాయి, అక్కడి నుంచి ఈ రాయికి దుంకాలి అంటే కూడా వారికి ధైర్యము సరిపోలేదు. అంతగా ప్రవహించే నీళ్లలో ఒక్క అడుగు మీరు పెట్టండి, అది చీల్చబడుతుంది అనే మాట దేవుడు అన్నప్పుడు ఎంత ధైర్యము, ఎంత విశ్వాసము వారు కలిగి ఉన్నారు. అంతటి ధైర్యము, విశ్వాసము మన జీవితాల్లో ఉందా?
ఏ విధంగా రక్షణ బాప్తిజము ప్రాముఖ్యమో అంతే ప్రాముఖ్యము దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించడమే. ఆ విధంగా అప్పుడు ఇశ్రాయేల్ దేశస్థులు వారు జీవించారు. గొప్ప దేవుడు మన మధ్య ఉన్నాడు, గొప్ప దేవుడు మన ముందుండి మనల్ని నడిపిస్తారు అనే నమ్మకము విశ్వాసంతోనే 2 లక్షల మంది పైగా వారు ఆ యోర్దాను నదిని దాటగలిగారు. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితాల్లో మనము పరిశుద్ధపరచుకోవాలని మనకి ఆలోచన ఉండొచ్చు, కానీ యోర్దాను నది వలె మన సమస్యలు పొంగి పొర్లుతున్నాయా? ఆ యోర్దాను నదిని చూసి భయపడిపోయి విశ్వాసము సన్నగిల్లుతుందా? మన జీవితాల్లో పరిశుద్ధపరచుకోవాలి, దేవుడికి అనుగుణంగా జీవించాలి అని అంటే మీరు ఆలోచిస్తున్నారా? ముందు ఆ యోర్దాను నది చీల్చబడాలి అనే విధంగా ఆలోచన ఉన్నాయా మన జీవితాల్లో? దేవా, నేను పరిశుద్ధపరచుకుంటాను, కానీ నాకున్న ఎగ్జామ్స్, నేను ఫెయిల్ అయిపోయిన ఎగ్జామ్స్ని కొంచెం మీరు తీర్చండి. దేవా, నేను పరిశుద్ధపరచుకుంటాను, నాకు అప్పులు అనే ఊబిలో నేను ఉండిపోయాను, నాకు ఎవ్వరు సహాయము చేయట్లేదు, అవన్నిటి నుంచి మీరు తీరుస్తారా? దేవా, నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను, నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, నా కుటుంబంలో ఐక్యత లేదు, మా తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదు, మా తోబుట్టుల మధ్య సమాధానం లేదు, అవన్నీ తొలగిపోయాక నేను పరిశుద్ధపరచుకుంటాను. దేవా, నాకెంతో అనారోగ్యం ఉంది, నేను ఎన్ని స్వస్థత సభలకు వెళ్ళినా, నేను ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా నా జీవితాల్లో స్వస్థతలు కలగట్లేదు, నా అనారోగ్యము తీరట్లేదు, నేను ఎంత పరిశుద్ధపరచుకుందాము అని నేను ఆలోచిస్తున్నా నా జీవితాల్లో ఈ సమస్యలు మాత్రం తీరట్లేదు. దేవా, ఈ అనారోగ్యం ఎలా తీరుతుంది? దేవా, నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను, కానీ నేను చెడు వ్యసనాలకి బానిసైపోయాను, నేను ఇవన్నీ వదులుకున్నాక, ఇవన్నిటిని నేను మానేశాక నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను అని మీరు ఆలోచిస్తున్నారా? లేకపోతే దేవా, నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను, మా వైవాహిక జీవితంలో భేదాభిప్రాయాలు వచ్చాయి, ఎంతవరకు వెళ్ళిపోయా అంటే ఒకరి నుంచి ఒకరు విడిపోవాలి అనే స్థాయికి, ఏ విధంగా అయితే యోర్దాను నది ఉప్పొంగుతుందో ఆ విధంగా మా మధ్య భేదాభిప్రాయాలు వచ్చేసాయి, మా కుటుంబంలో భేదాభిప్రాయాలు వచ్చాయి, మా తల్లిదండ్రుల మధ్య, మా తోబుట్టుల మధ్య, మా స్నేహితుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి, మా జీవితాల్లో శాంతి సమాధానము లేదు. దేవా, ఇవన్నీ తొలగాక నేను పరిశుద్ధపరచుకుంటాను అని ఆలోచిస్తున్నారా? ఇవన్నిటికీ జవాబు రావాలి అని అంటే ముందు మీరు ఒక అడుగు వేయాలి. ఆ అడుగు వేస్తేనే కానీ ఇవన్నిటికీ దేవుడు ఒక దారిని మీకు చూపెట్టరు. మనం ఒక పాటని విందాం. God will make a way where there seems to be no way. He works in ways we cannot see. He will make a way for me. He will be my guide, hold me closely to His side. With love and strength for each new day, He will make a way. He will make a way. Oh, God will make a way where there seems to be no way. He works in ways we cannot see. He will make a way for me. He will be my guide, hold me closely to His side. With love and strength for each new day, He will make a way. He will make a way. By a roadway in the wilderness, He'll lead me. పాటని విన్నారు కదా? గాడ్ విల్ మేక్ ఎ వే వెన్ దేర్ ఇస్ నో వే. దేవుడు ఒక దారి చూపిస్తారు. మానవులుగా మనకు అన్ని దారులు మూసుకుపోయి ఉండొచ్చు, మన కుటుంబంలో శాంతి సమాధానం లేకపోవచ్చు, వైవాహిక జీవితంలో భేదాభిప్రాయాలతో మిస్అండర్స్టాండింగ్స్తో దూరం అయిపోయి ఉండొచ్చు. నేను ఎంత చదువుకుంటున్నా నేను ఎగ్జామ్స్ పాస్ కావట్లేదు, నా సబ్జెక్ట్స్ మాత్రం ఉండిపోతున్నాయి, నేను ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నాను కానీ నేను పాస్ అవ్వట్లేదు, నా కాన్సన్ట్రేషన్ రావట్లేదు, నేను అప్పులు అనే ఊబిలో నేను ఉండిపోయాను, నాకు ఇవన్నీ తీరట్లేదు. కానీ నేను పరిశుద్ధపరచుకుందాము అని ఆలోచనలోనే ఉండిపోయారా?
మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి అనంటే ముందు మీరు ఒక అడుగు ముందుకు వేయాలి. ఎప్పుడైతే దేవుడు చూపెట్టిన మార్గంలో మనం అడుగు వేయగలుగుతామో అప్పుడే యోర్దాను నది ఏ విధంగా అయితే చీల్చబడ్డాదో ఆ విధంగా మన సమస్యలన్నీ చీల్చబడిపోతాయి. ఏ విధంగా అయితే యోర్దాను నది మీద ఆ అరికాలు పెట్టి దేవుని యందు నమ్మకం మనం చూపెడితేనే కానీ ఆ యోర్దాను నది చీల్చబడలేదు, అదేవిధంగా దేవుని యందు విశ్వాసము అనే ఒక్క అడుగు మనం వేయగలిగితే దేవుడు మనకు కూడా వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన దేవుడు తప్పక నెరవేరుస్తారు అనేది మనము మర్చిపోకూడదు. ఈరోజే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలని, దేవుని యందు నమ్మకంగా జీవించాలని, దేవుడు మార్గంలో ఒక అడుగు వెయ్యాలని ఆలోచనలు ఉన్నారా? మీరు ఆ విధంగా పరిశుద్ధపరచబడాలని, దేవుని యందు నమ్మకంగా జీవించాలని ఆలోచనలో ఉంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవుని కానీ మన సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగి మన పాపాలని కానీ మనం ఒప్పుకోగలిగితే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవచ్చు. దేవుని మార్గంలో నమ్మకంగా నడుస్తే ప్రతి సమస్యకి దేవుడు జవాబిస్తారు. ప్రతి సమస్యని ఎదుర్కొనే శక్తి దేవుడు మనకి ఇస్తారు అనేది మర్చిపోకూడదు. ఈరోజే ఒక యేసు అనుచరుడుగా మారండి. ఎందుకు అనంటే యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. ఈ వారమంతా ఆస్తమా, ఆర్థరైటిస్, కాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారి కొరకే ప్రత్యేకంగా మేము ప్రార్థించాం. వచ్చే వారమంతా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థనలు చేయబడతాయి. మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి ఇవ్వమని నా మనవి. ఎవరైనా యవనస్తులు రక్షణ పొంది ఎంతో ఆసక్తి కలిగి దేవుని సేవ నమ్మకంగా చేయాలని ఆశతో ఉన్నవారు మీరు యేసు అనుచరుల బృందంతో పని చేయొచ్చు. సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్త చెప్పొచ్చు. పని చేయాలని ఆశ కలిగిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. యేసు అనుచరులు సమర్పించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం ఇదే విధంగా కొనసాగాలి అని అంటే మీరు మాకు సహాయపడాలి. మీరు మాకు సహాయపడతారని నేను నమ్ముచున్నాను. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.